ఇప్పుడు ప్రజెంట్ గా నిన్న కేటీఆర్ గారి మీటింగ్ తర్వాత ఏంటంటే అది బ్యాలెన్స్ గా అయిపోయిందండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా సెంటిమెంట్ వర్సెస్ కమిట్మెంట్ గా మారిపోయింది ఎలక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే రెండు వర్గాలకి సానుకూలంగా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారు బ్రతికున్నటువంటి సమయంలో నియోజకవర్గ ప్రజలకి ఆయన అందుబాటులో ఉండేవారిని, వారి సమస్యలను పరిష్కరించేవారిని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఓటర్లు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన భార్య సునీత గారు పోటీ చేస్తున్నారు. ఆవిడ మీద సానుభూతి వర్కౌట్ కాదంటారు? ఉంటుందండి, 100% ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక హఠాత్ మరణం తర్వాత ఎన్నడూ రాని కుటుంబ సభ్యులు ఇవాళ ప్రజాక్షేత్రంలో రావాల్సి వస్తుంది. జనాలతో మమైకం అవ్వాల్సి వస్తుంది, జనాలను కలుపుకోపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జనాలని వాళ్ళ యొక్క విన్నపాన్ని విన్నపించుకొనేసి ఓట్ల ద్వారా వాళ్ళు గెలవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయి చేసుకుంటే ఇద్దరికి సమానంగా ఉంది. అదే చెప్తున్నాను కదా, నిన్న కేటీఆర్ గారి మీటింగ్ తర్వాత ఈ యొక్క ఈక్వేషన్స్ అనేటివి ఏంటంటే ఇటు లోకల్ నాన్ లోకల్ కంటే మెయిన్ గా ఏమైపోయిందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకమైనటువంటి ఓట్లను క్యాచ్ చేసుకోవాలనేసి అటు బీఆర్ఎస్, చేయబోతున్నటువంటి అభివృద్ధిని క్యాచ్ చేసుకోవాలనేసి ఇక్కడ కాంగ్రెస్, అండ్ నవీన్ యాదవ్ గారు 4 పర్యాయాలు తన నియోజకవర్గంతో ఉన్నారు అనే దానిపైన ఉన్నటువంటి సెంటిమెంట్ అండ్ కమిట్మెంట్. సో సెంటిమెంట్ వర్సెస్ కమిట్మెంట్ తో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అని చెప్తున్నాను.